బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సొంతంటి కళ నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలా కష్టపడతాం. దాంతోపాటు భగవంతుని కూడా కోరుకుంటూ ఉంటాం. దేవుడా నాకు ఒక ఇంటిని ప్రసాదించు, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ఇంటి వాడిని అవ్వాలి, అట్లా కదా. పలానా గుడికి వెళ్తే మన సొంతింటి కళ నెరవేరుతుంది, ఇల్లు కట్టుకుంటాము. అలా ఏమన్నా అలాంటి ఆలయాలు కానీ లేకుంటే ఏదన్నా మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకోవటం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా రమ్మగారు? పెద్దవాళ్ళు ఏవో రకరకాలు చెప్తారు జయ. ఈ గృహయోగము అనేది జాతకాన్ని బట్టి ఉంటుందని చెప్తారు. కొన్ని గ్రహాలు కొన్ని చోట్ల ఉంటే గృహయోగం కుదురుతుంది. ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవచ్చు అలా చెప్తారు. మనం ఈ న్యూ ఇయర్ ఇవి చూస్తాం కదా, సంవత్సర ఫలితాలు. అప్పుడు గృహయోగము, వాహన ప్రాప్తి, రాజయోగము అలాంటివి గృహయోగాలు ఉంటాయి. మనం ఆ సమయంలో ప్రయత్నం చేసుకుంటే ఇళ్ళు దొరికేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఈక్వేషన్స్ అన్నీ సెట్ అవ్వాలి కదా. ఇల్లు అనేసరికల్లా స్థిరాస్తి మనం ఉండడానికి. మళ్ళీ మళ్ళీ చెయ్యమని ఇంకో 10 లక్షలు, ఇంకో 5 లక్షలు, ఇంకో 10 లక్షలు అన్ని పెడుతూ ఉంటారు. చిన్నవాళ్ళైనా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు. పెద్దవాళ్ళు కోట్లలో పెడతారు, చిన్నవాళ్ళు లక్షల్లో పెడతారు. ఇప్పుడు లక్షలు లేనిదే ఎవరికైనా రాదు ఇల్లు. వేలల్లో ఇల్లు వచ్చేవి రోజులు కావు కదా, అస్సలు కాదు. కాబట్టి ఎంతో కొంత మనం అనుకున్న దాని మీద 10, 20, 25 ఎక్కువ అవుతుంది. డబ్బులు, లోన్లు, మన దగ్గర ఆల్రెడీ కొంత లిక్విడ్ క్యాష్, ఎవరైనా చేయబదులు ఇచ్చేందుకు అవకాశాలు, తర్వాత మనకు నచ్చేది, మనకు కావాల్సిన ఏరియా ఎన్నున్నాయి. ఈ ఈక్వేషన్ అంతా సెట్ అయితే కానీ ఇళ్ళు కుదరం. అయితే చాలా సంవత్సరాల క్రితం తిరుపతి వెళ్తే మేము నడిచి ఎక్కాం. వీరికి అనారోగ్యం వచ్చినప్పుడు దాదాపుగా ఒక 10-11 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు కూడా అయిందేమో. మెట్లెక్కి వెళ్ళాము. శ్రీవారి మెట్టు మీదుగా వెళ్ళాం. మేము నలుగురం కాకుండా మా విజయక్క ఇచ్చింది మాతోటి. అప్పటికి మేము ఇంకా ఇల్లు కొనలా, ఇళ్ళు లేవు అప్పటికి. ఏదో క్లినిక్ కోసం కొన్న ఫ్లాట్ ఉంది కానీ అందులో మేము ఉండటల్లా, దాన్ని ఇల్లుగా కూడా భావించలే అసలు. మా అక్క ఏమో ఈ పిల్లల్ని ఒరే రాయి మీద ఒక రాయి మీద ఒక రాయి నిలబెట్టండి, ఇల్లు గృహయోగం వస్తుంది, నేను ఇట్లా పెట్టాను అట్లా వచ్చింది అని చెప్పి, శర్మ నువ్వు పెట్టని వీరితోటి పెట్టించింది. పిల్లలకి సరదా వస్తుంది కదా, ఆ సరదాకి వాళ్ళు పెట్టారు, నేను పెట్టాను. కనపడ్డప్పుడల్లా 4 రాళ్ళు కనిపించగానే అటువైపు దూకుతూ ఉండా దాని మీద. అంటే కొన్ని చోట్లే అవకాశం ఉంది. శ్రీవారి మెట్టు ఇప్పుడు మరి ఈ సంవత్సరం 2 ఏళ్ళ నుంచి పులులు వస్తున్నాయి, ఏమైనా అడ్డుకట్లు మన వానలు వచ్చాయి, ఏం చేశారు. కొన్ని చోట్ల మా చేత్తో అందుకునేటట్టుగా కొంత ఖాళీ నెరాబాగా ఉంది. అలిపిరి నడక వేరు, శ్రీవారి మెట్టు వేరు. అవును, ఒట్టి మెట్లే కదా. పెట్టాక ఒక ట్రిప్ పెట్టాం. తర్వాత కాలంలో మళ్ళీ మేము అక్కడ ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్ళాం మర్చిపోయాక గుర్తు రావట్లే. ఇలాగే ఎక్కితే ఆ ఎక్కినప్పుడు కూడా పిల్లలకి గుర్తొచ్చింది, పెద్దమ్మ చెప్పిందని అక్కడ కూడా పెట్టారు. అక్కడ చాలా మంది పెట్టినవి కనపడ్డాయి. ఈ తిరుమల వెళ్లే దారిలోనూ రాయి మీద రాయి పెట్టినవి. మనిషి ఎంత ఆశాజీవి అంటే ఈ పని వల్ల ఇది వనగూడుతుందేమోనన్న నమ్మకమే, అంతకంటే ఏమిటి. నిజమేనా అంటే చెప్పలేం మనం. రమ్మగారు, తిరుమలలో ఆలయ ప్రాంగణంలో కూడా ఒక దగ్గర దేవుడికి చెవిలో చెప్తాం. అప్పుడు కూడా మన కోరిక చెప్పుకుంటే అవుతుంది అన్నప్పుడు మనం ఇలాంటి కోరికలు కూడా చెప్పుకుంటాం కదా. అయితే తర్వాత కాలంలో మేము ఇల్లు కొనుక్కున్నాం, 1కి 2 అయినాయి కూడా. అయితే మా అక్క ఏంటంటే నీతో నేను రాళ్ళు పెట్టించడం వల్ల సరే ఈక్వేషన్స్ అన్నీ సెట్ అయినాయి. ఇది తోడయ్యింది. మనం భగవంతుడి పట్ల పెట్టిన ఆ నమ్మకం ఆ రెండు కలిసి మనం ఇక్కడ అలా మనం సరిపెట్టుకుంటాం కదా, కనెక్ట్ చేసుకుంటాము. కనెక్ట్ చేసుకోవటం అయితే కనెక్ట్ అయ్యాం మేము, మాకు కుదిరింది. ఇది కాకుండా ఇది ఒక పద్ధతి. ఆ తర్వాత చాలా కొండ ప్రాంతాల్లో, కొండల మీద ఉన్న దేవాలయాలకి నడిచి వెళ్ళే దారులలో ఇలాగే రాయి మీద రాయి పెట్టినట్టు కనబడతాయి. చాలా ప్రాంతాల్లో చూసాం మేము అట్లా. ఇక్కడ తిరుపతిలో 7 రాళ్ళు పెట్టాలి అట్లా ఉందండి, లేకపోతే అలా ఏం లేదు. నేను వెళ్ళినప్పుడు ఎవరో చెప్పారు, ఇప్పుడు తిరుమల కాబట్టి 7 రాళ్ళు పెట్టాలని ఒకరు, ఇంకొకరు ఏంటంటే ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఇల్లు ఏమో అలాగైతే అది కూడా విన్నాను. రాయి మీద రాయి నిలబెట్టడం అంతే. మా అక్క ఏమి లెక్క ఏం చెప్పాలి, కుదిరినని పెట్టండి అని చెప్పింది అంతే, అలాగే పెట్టాం. ఇలాంటి నమ్మకాలు ఉన్నప్పుడు మనం ఇట్లా అవన్నీ ఏం సంతానం లేదు, ఆ దేవాలయంలో చెట్టుకి మరి సంతాన వృక్షం అని దానికి ఉయ్యాలు కట్టమంటారు, ఏదో అవన్నీ నమ్మకాలు. కొంతమందికి అవన్నీ కుదురుతాయి, కొంతమందికి కుదరకపోవచ్చు. ఆ ఈక్వేషన్ ఎప్పటికీ సెట్ అవ్వదు. దాంతోపాటు దైవ బలం లేకపోవటం కూడా అయి ఉండొచ్చు. సొంత ఇల్లు అంటే మనది అనే భావన, ధైర్యాన్ని, సంతోషాన్ని,
ఆత్మతృప్తిని ఇస్తుంది. సంతృప్తి కదా మనకు కావాల్సింది మంది, ఇంక ఇక్కడి నుంచి కదలక్కర్లా, ఇక్కడ మన ఏదో ఉన్నది పెట్టుకుని కడుపులో చల్ల కదలకుండా మన ఇంట్లో మనం ఉంటాం, ఏదో గుట్లో పడి ఉండటం, ఇలాంటి భావాలతో ఉంటాం. అయితే దీనికి లలితా శాస్త్రంలో నుంచి ఒక నామాన్ని సొంత ఇంటి కల నెరవేరటానికి చెప్తారు. చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయిక. అమ్మవారు శ్రీమన్నగరం అనే శ్రీమత్ నగరం అంటే ఈ శ్రీవిద్యా నగరం అన్నమాట. అది ఎక్కడుంటుంది? మణిద్వీపంలో ఉందని, శ్రీమన్నగరంలో ఉంటుందని, చింతామణి గృహంలో ఉంటుంది. చింతామణులతోటి కట్టింది. చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చే మణి. ఒక్కటి దొరికితే చాలు, మనకు కావలసినవన్నీ తీర్చేస్తుంది అది. అటువంటి కొన్ని వేల కోట్ల మణులతో కట్టిన గృహంలో ఉంటుంది అమ్మవారు. ఆమె యొక్క ఈ నామాన్ని కనుక జపించుకుంటే మనకి సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్తారు. చాలా సంవత్సరాల క్రితం మా అక్కయ్య కోడలో ఒక అమ్మాయికి నేను చెప్పాను. తను ఇప్పటికీ అంటుంది, నువ్వు ఆ మంత్రం చెప్పావు కదా రమ్మా, నాకు మేము ఇల్లు కొనేసాం ఆ తర్వాత అని. ఎవరి నమ్మకం వాళ్ళది. అంతేనండి, అంతే. ఇప్పుడు దాన్ని నిత్యము జపించుకుంటూ ఉంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని చెప్తారు. దీనికి ఉపదేశం అది అక్కర్లేదని ఒక పెద్దవారు ఎవరో కూడా పుస్తకాలు ఏవో ప్రింట్ చేశారు, అందులో కనపడుతుంది. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక. ఈ మంత్రాన్ని జపిస్తే అవకాశాలు దొరుకుతాయి, లభిస్తాయి. మన ఈక్వేషన్ సెట్ అవుతుంది. ఈక్వేషన్ సెట్ అవుతుంది. మనకు అవకాశాన్ని బట్టి ఎక్కడో ఒక చోట నుంచి ఓ ఇల్లో వాకిలో ఏర్పడుతుంది. ఇదేంటంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఏదైనా ఒక నియమం పెట్టుకుని రోజు పొద్దుటిపూట దీపారాధన చేసుకున్నప్పుడు దీపం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారా, వాళ్ళు స్నానం చేశాక దీపం పెట్టుకోవటం. ఆ మామూలుగా మీరు రోజువారీ చేసుకుని పూజ చేసుకుని లలిత అమ్మవారికి ఉంటే ఒక దండం పెట్టుకుని, లేకపోతే పార్వతీదేవో మనం ఎల్లమ్మ తల్లి, మనం ఎవరు ఏ అమ్మని నమ్మితే ఆ అమ్మ పటం ఉంటుంది కదా, అక్కడ దండం పెట్టుకోవటం. మనకి ఇదేంటంటే సాకార రూపి అయిన అమ్మవారు అని అనటానికి వీల్లేదు. ఏంటి పరాశక్తిని కొలిచే నామమే అన్నమాట ఇది. ఆమె కోసం ఈ నామాన్ని కనుక ఓ 11 సార్లను 21 సార్లను 108 సార్లను జపించుకుంటూ ఉంటే కుదురుతుంది. ఇల్లు కుదిరేందుకు అవకాశం ఉంది. ప్రధానమైనది ఏంటంటే మైండ్ సెట్. ఇల్లు కొనాలి అంటే దానికి తగ్గట్టుగా మొదటి నుంచి ఖర్చుల మీద కొంత అదుపుంచుకోవాలి. ఇల్లు కొనేందుకు అనే ఆ ప్లాన్ ఉన్నవాళ్ళు డబ్బు పక్కన పెట్టడం నేర్చుకోవాలి. ఈ ఖర్చులు పెట్టేస్తాం, ఇల్లు కొనేద్దామంటే సాధారణంగా కుదరదు. మీ మధ్యతరగతి వాళ్ళకి, వేతన జీవులకి కుదరదు కదా చేయాలి. చిన్న చిన్న సరదాలు, ఏదైనా ఒక పెద్ద సరదా ఉంటే ఒకటి తీర్చుకోవడం, చిన్నపన్న సరదాలని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటం, కట్ చేసుకోవటం. మొత్తానికి మానేయద్దు. బయటకు వెళ్ళి తినాలి, అది పెద్ద దానికి వెళ్ళి 4,000 ఖర్చు పెట్టకుండా 1,000లో అయిపోయేటట్టు చూసుకోండి. ఆ 3,000 మిగల్చండి. అట్లా సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు సేవ్ చేస్తే ఈక్వేషన్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. పెళ్ళాం ఏటికి లాగితే మొగుడు కోటికి లాక్కూడదు. ఇద్దరు కలిసి ఒక ఐడియాతోటి వెళ్ళాలి. ఆవిడ ఒక ఏరియా అని ఇంకో ఏరియా అని అలా కుదరదు కదా. ఊరి మధ్యలోనే ఉండాలని ఆవిడే, ఊరి బయటైనా పర్వాలేదు కష్టపడదామనేవాడు ఆయన. అలా కాకుండా ఇద్దరు ఒక ఐడియాకి వచ్చి ఏదైనా ఒక భగవన్నామో ఒక పూజ, మామూలుగా మనం సాధారణంగా దండం పెట్టుకునేది ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేస్తామని పెట్టుకుంటారు. సొంతిల్లు కొనుక్కుంటే మామూలుగా మనము వ్రతమే చేసుకుంటాం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. అన్నవరానికి వస్తే వెళ్ళిన వాళ్ళకు కూడా సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్తారు. సత్యనారాయణ స్వామి ఇలాంటి వాటిలలో సత్యదేవుడు అనమాట ఆయన. మాకు ఇల్లు ఏర్పడితే కనుక, సొంత ఇల్లు ఏర్పడితే ఇంట్లో వ్రతం చేసుకోవటమే కాకుండా కొండకు వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కినా కూడా ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఈ 3 విషయాలు నా అవగాహనలో ఉన్నవన్నమాట. చాలామంది ఇవే చేస్తూ కనిపిస్తారు. ఇంకా ఏమైనా అత్యద్భుతమైన విషయాలు మన ఊళ్ళల్లో నమ్మేవి మన ఏ ప్రాంతాన్ని బట్టి కదా, మన ప్రాంతాల వారి నమ్మకాలు ఉంటాయిగా. ఈ పని చేయరా నీకు సొంత ఇల్లు వచ్చేస్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. ఏ ప్రాంతాల్లో ఏం చెప్తారో దాన్ని పాటించండి మీ నమ్మకాన్ని బట్టి. అంతే. రైట్. నమస్తే.